బ్రిటిష్ కాలం నాటి నుండి నేటి వరకు భూములు సర్వే కాక భూ యజమానులు నానా వేతలు పడుతున్నారు. ఈ వేతలను పరిగణన తీసుకున్నటువంటి గత ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన 300 కోట్ల రూపాయలు వెచ్చించి భూ సర్వే ప్రక్రియను మాత్రం ప్రారంభించింది. కాకపోతే ఆ సర్వే ప్రక్రియలో లోపభూయిష్టంగా చేసినట్టు ఆ ప్రక్రియ భూ యజమానుల పాలిట శాపంగా మారింది. ఏళ్ల తరబడి నుండి సేద్యం చేసిన భూములు ఈరోజు 22A వెళ్ళడం మాత్రం వారికి భూమి హక్కు కోల్పోయే పరిస్థితి. దీన్ని పరిష్కారం దిశగా ముందుకేసినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ చేతికే మీ భూమి 22A భూ స్వేచ్ఛ అని చెప్పి అర్జీల సేకరణ కార్యక్రమం మాత్రం చేపట్టారు. దీనికి జిల్లా నలుమూలను కూడాను వేలాది మంది బాధిత రైతులు మాత్రం జిల్లా పరిషత్ వేదికగా ఇక్కడ తమ సమస్యల పరిష్కారం రావడం జరిగింది. 22Aలో ఉన్నటువంటి జిరాయితీ భూములను ఈరోజు తొలగించి తమ భూమికి హక్కు కల్పించాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు వారికి ఫలిస్తుంది అన్న విషయం రైతులు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటున్నారు? ఈ కార్యక్రమం అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుందండి. చాలా భూములు ప్రభుత్వ భూములు అనేవి 22A కింద పడిపోయాయి కాబట్టి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చాలా విజయవంతం అవుతుంది. కాబట్టి మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా వచ్చి జిల్లా కలెక్టర్ గారు మన జేసీ గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఈ సర్వే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఇటువంటి సమస్యలు భూ యజమానులు ఎదుర్కొంటున్నారా? అవునండి, రీసర్వేలో ప్రాప్తికి అప్పుడు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇది కొద్దిగా జరిగింది. దీన్ని ఈ రోజు నుండి కొద్దిగా ఉపయోగపడుతుందని మేము కాంక్షిస్తున్నాం. అంతే. రీసర్వేలో చేసినటువంటి తప్పిదాలు ఈరోజు రైతులకు మాత్రం శాపంగా మారి ఇక్కడ ఒక ముసలావిడ ఉంది. అసలు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చినావు? నీకే కష్టం వచ్చింది? నాకు మా భూమి దేవుడి తాలూకి వేస్తున్నాను. 9 సెంట్ల భూమి అయిపోయి సంవత్సరం అయింది తిరుగుతున్నాను. అది నాకు కావడం లేదు. అంటే నీకు ఎంత భూమి ఉండేది? ఈరోజు నీకు భూమి కూడా లేదు, అదేవిధంగా రైతు భరోసా కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే భూమి నుండే 9 సెంట్ల భూమి దేవాలయంకి వెళ్ళిపోయిందనే రైతు భరోసా రావడం లేదు. అదైనా 2 పేర్లు ఒకటాయి. 2 పేర్ల మీద భూమి ఒకరికి వెళ్ళిపోయింది. ఎకరా 30 సెంట్ల భూమి నా పేరు మీద వెళ్ళిపోయింది. ఆ పేరు నాది కాదు, ఇంత భూమి నాది లేదు. పేరు అయితే నాది కానీ ఫోటో అయితే నాది కానీ ఇంత భూమి నాకు లేదు అనుకుని అంతే నాకడ బొక్కు తీసుకున్నాను. నీకు ఎంత భూమి ఉండేది? నీకు అంత భూమి ఎలాగొచ్చింది? అదే నాకు 25 సెంట్ల భూమి ఉండేది. ఇప్పుడు 80 సెంట్ల భూమి వచ్చినది. నా భూమి నా పేరుకి రాదు. కానీ ఈ విషయంపై సంవత్సరం నుండి అంటే రీసర్వే చేసినప్పుడు అది పోయిందా? సర్వీస్ చేసినప్పుడే పోయింది. దీనికి ముంగట రైతు భరోసా పడేది. ఒక సంవత్సరము ఇది పొలం పోతే దానికి 8,000 రూపాయలు 800 రూపాయలు ఇంక వచ్చాయి. మరి ఉడేది రావడం లేదు. చూస్తే కనుక 25 సెంట్లు తన సొంత భూమి మాత్రం ఈరోజు 22Aలోకి వెళ్ళింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సర్వే ఈరోజు లోపభూయిష్టంగా మారి ఇంతమంది బాధితులను కూడాను ఇబ్బందులు పడే పరిస్థితి. చూస్తే కనుక రెవెన్యూ శాఖ గత ప్రభుత్వ హయాంలో చేసినట్టు రీసర్వే ప్రక్రియ ఈరోజు భూ యజమానుల పాలిట శాపంగా మారిందంటే 22A అనే దీని మీదను సింగిపురం పంచాయతీలో ఇంచుమించుగా 2007/2000 LP నెంబరు 425 సర్వే నెంబరు 29 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 36x60 అనగా సుమారు 5 సెంట్లు చెప్పున 40 మందికి పైన వాళ్ళు ఎన్నిసార్లు రెవెన్యూ వాళ్ళకి ఆ కలెక్టరేట్ జేసీ గారికి చెప్పినప్పటికి కూడా ఏదో కొర్రీ పెట్టి ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి సమస్య తీసుకెళ్లారు. మిమ్మల్ని ఉద్దేశించి ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బాధ్యతలే మీరు. అక్కడ మీ బాధ్యతలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మంత్రి దృష్టికి వెళ్ళిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? నేను 100% అవుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి ఈ కార్యక్రమం ఇంతకుముందు చేపట్టలేదు. మేము ఆఫీసులను తిరగడం, ఇంటికి వెళ్ళిపోవడం, వాళ్ళు ఏదో కొర్రేయడం, రిజెక్ట్ అన్నాం. ఇదంతాను సింగిపురం గ్రామంలో ఒక వ్యక్తి మా తాలూకు సర్వే నెంబర్ మేము వేసినటువంటి రాళ్ళుని జేసీబీతో ప్లాట్లా చేసేసి ఇది మాది ఏదో డాక్యుమెంట్ చూపించమంటే ఆ రూరల్ పోలీస్ స్టేషన్లో తరులో మా దగ్గర రేట్ లేవు, తాత మొత్తాలతో మాది ఇది అని మొత్తం అంత ప్లాట్లా చేసి మాదనుకుని దౌర్జన్యంగా చేశారు. ఎప్పటికీ 2024లో ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇది 2021 సుమారు 24 సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, పునాదులు తీసిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఫ్లాట్లుగా మేము ఉంచుకున్నాము. ధర పెరిగితే రీసేల్కి కొంతమంది వెళ్ళేసరికి రిజిస్ట్రేషన్ కాదమ్మా కోర్టులో ఉందని సార్. దీనిని ఈరోజు మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని
తర్వాత కలెక్టర్ గారు ఒక సిగ్నేచర్ చేసి వినతి పత్రం ఇచ్చారు. దీని మీద స్పందించి ఏదే నెంబర్తో మీరు చేయవచ్చు, ఇదేం డీ పట్టాలేం కాదు, వీళ్ళు కొనుక్కున్నవి. అప్పటికేను మినిస్టర్ గారు ఈయన టీచరు రిటైర్ అయిన తర్వాత వచ్చిన సొమ్ముతో కట్టారు, ఈయనకి ఏమి ఇలా తిప్పుతున్నారు అని అడిగారు. ఇప్పుడు స్పందించకపోతే మళ్ళీ ఆయన నోటీసులే వేసి దీనిని అతి త్వరలోనే మేము మళ్ళీ తహసీల్దార్ గారు, గౌరవనీయులు ఆర్డీఓ గారు, జేసీ గారు, కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి అప్పటికే కాకపోతే మళ్ళీ మినిస్టర్ గారికే మేము 20% నమ్ముతున్నాం. ఓకే. కనుక భూ యజమానులకే కాకుండా ఎవరైతే ఫ్లాట్లకు ఉన్నటువంటి యజమానులకు కూడాను ఈ రీసర్వే మాత్రం ఒక శిరోభారంగా మారింది. ఏదైతే ఈ కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటారా? గతంలో దశాబ్దాల కాలంగా ఇప్పటి వరకు కూడా జరగని రీసర్వే ప్రక్రియకి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ సర్వే క్రమంలో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలే ఈరోజు భూ యజమానుల పాలు శాపంగా మారిందంటే? అవునండి, మీరు చెప్పింది 100%. మేము కూడా అరసవిల్లో మేము ఉన్నాం, మా ల్యాండ్స్ అన్నీ అరసవిల్లో ఉన్నాయి. అది దాని ఇనాం భూములు అవి. అప్పటి నుంచి దీని మీద ఎప్పటికీ మొన్న 2019 వరకు అంతవరకు దీని మీద ఎటువంటి ఇవి రాలేదు. అంతవరకు ఎవరికెవరైతే ఇనాం భూములు ఇచ్చారో అందరూ అమ్ముకున్నారు. మార్పులు అలా జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది రైతులు ఒకరి తర్వాత ఒకరు కొనుక్కునే ఉన్నారు. మొన్న పాత గవర్నమెంట్ టైంలో అక్కడ మాకు జరిగింది ఏంటంటే ఇవన్నీ ఈ భూములు అయిపోయి దేవాలయ భూములు ఇవన్నీ మీరేమి అమ్ముకుందుకు వీల్లేదు ఏం లేదని చెప్పి దాన్ని చేస్తే అప్పటి ప్రభుత్వం వారు మాకేదో జీవో అన్నది ఇచ్చారు అన్న. ఆ జీవో ఇచ్చారన్న కానీ ఇప్పుడు మళ్ళీ దీని మీద దేవాలయ భూములు ఇప్పుడు డెవలప్మెంట్ ఏదో అని చెప్పి మళ్ళీ మమ్మల్ని దాని మీద జరుగుతున్నాయి. ఇది నాకు 70 సంవత్సరాల వయసు, మా తండ్రుల దగ్గర నుంచి మాకు ఆ దేవాలయం భూములు అన్నది మాకు ఉన్నాయి. అది మాకు దేవాలయ భూములు అన్నది కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని పబ్లిక్లో తీసుకొచ్చి ఇప్పుడు ఈ విషయం ఎప్పుడు ఫైండ్ అవుట్ అయింది? నిన్న జరిగిన సర్వేలో ఫైండ్ అవుట్ అయిందా? అప్పటి వరకు మీకున్నటువంటి హక్కు ఏంటి? ఈరోజు మీ హక్కును కాలు రాసేందుకు ఈ సర్వే కారణమా? సర్వే కారణం అని అనలేమంటే ఎందుకనంటే ఎందుకు సర్వే చేశారో మాకు కూడా చెప్పలేదు. వచ్చారు సర్వే చేశారు అంటున్నారు. సర్వేకి ఎవరు పొలంలోకి వచ్చారన్న విషయం కూడా మా రైతుల దగ్గర ఎవరి దగ్గర ఏం లేవు ఆధారాలు. కానీ ఇది నాకు ఉమ్మడిగా కూర్చొని ఏదో రిప్రజెంటేషన్ చేశారేమో అనుకున్నా. ఇది రేపు ఈ భూములన్నీ తీసుకుందుకి ఏదో ప్లాన్ చేస్తున్నారేమో. 70 సంవత్సరాలు బట్టికి 100 సంవత్సరాలు బట్టి ఉన్న రైతులు ఉన్నారు. ఆ తర్వాత చేతులు మారినటువంటి రైతులు అమ్ముకున్నారు. ఎంతోమంది అమ్ముకున్నారు. ఇందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది నిజం చేసేందుకు చేసిన ప్రక్రియలో భాగంగానే రీసర్వే జరిగిందంటారా? లేదండి, అది జరగలేదు. అలా జరిగితే ఇప్పుడు మళ్ళీ దేవాలయ భూములను ఎలాగంటారు? కాదు, ఇది ఏదో కుట్ర జరుగుతున్నదని మేము భావిస్తున్నాం. మొన్న వాళ్ళ పాత గవర్నమెంట్లో ఇది ఒక మాటలు వేసింది, మళ్ళీ ఇప్పుడు మాటలు వేస్తున్నది. మీ గతికో మాట మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. అదే దాంట్లో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే భూ యజమానులు బాధితులుగా మారారో వారి సమస్యల పరిష్కారానికి ఇది వేదిక అయిందంటే చాలా కరెక్ట్గా ఉందండి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా చక్కగా జరుగుతుంది. దాని మీద నమ్మకం ఉంది. ఇవాళ ఇచ్చాము, రిప్రజెంటేటివ్ ఇచ్చాము. మళ్ళీ ఒకసారి ఎల్లుండి మందరం మొత్తం రైతులందరూ 47 మంది రైతులు ఉన్నాము. ఈ రైతులందరం కలిసి మళ్ళీ సోమవారం గ్రీవెన్స్లో పెట్టి మళ్ళీ మేము ఒకసారి మళ్ళీ రిప్రజెంటేటివ్ ఇచ్చి మా బాధల్ని చెప్పుకొని తీరుస్తారు. ఈసారికైనా కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాం సార్. 18 నెలలు కావస్తా ఉంది. గత ప్రభుత్వం హయాంలో చేపట్టినటువంటి రీసర్వే ప్రక్రియ ఏదైతే ఉందో అది లోపభూయిష్టంగా చేపట్టడం కారణంగానే ఈరోజు భూ యజమానులందరూ కూడా బాధితులుగా అది బాధితులు అండి, అది కరెక్టే. అప్పుడు కరెక్ట్గా జరగనందువలనే ఇప్పుడు మళ్ళీ ఇదంతా మళ్ళీ బైక్ వచ్చి ఇది వెళ్ళి రేపుతున్నారు. ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. కానీ మా బాధలను ఎవరు చెప్పుకోవాలో ఎవరు అసలు వింటున్నట్టే ఉన్నారు. కరెక్ట్గా జరగడం లేదు. కానీ ఇందులో రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు చాలా పక్కగా ఉంది. వాళ్ళది ఎండోమెంట్ వాళ్ళది. వీళ్ళిద్దరూ ఎవరో సర్వేకి వచ్చారండి. సర్వేకి వచ్చిన వాళ్ళు రైతులు ఉండగా రావాలి. సాయంత్రం వచ్చారని ఎవరో చెప్తున్నారు. సాయంత్రం రావడం ఏంటంటే ఇది వీళ్ళు వచ్చినట్ట రాకుండా ఎక్కడో కూర్చుల్లో కూర్చొని ఇదంతా చేసేసి పంపించినట్టు నాకు అర్థం కావడం లేదు. యజమానులకు కనీసం సంప్రదింపులు లేకుండా ఇష్టారాజ్యంగా చేసి ఇన్ఫర్మేషన్ లేదు. కలెక్టరేట్ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ ఇక్కడికి వచ్చాము. కలెక్టరేట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సర్వే నెంబర్లు మళ్ళీ అక్కడికి పైకి పంపించారు. ఎండోమెంట్ అలయన్స్ వస్తే అప్పుడు మేము బాధితులుగా ఇక్కడ మనం మా బాధలు చెప్పుకుంటే ఇక్కడికి వచ్చామండి. చూస్తే కనుక జిల్లా పరిషత్ వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే మీ చేతికి మీ భూమి 22A భూ స్వేచ్ఛ ఈ కార్యక్రమం మాత్రం అర్జీదారులకు ఎంతగానో దోహదపడుతుంది. కాకపోతే ప్రస్తుతం మాత్రం జిల్లాలో మాత్రం సుమారు శ్రీకాకుళం డివిజన్లో
1523 మంది 22A బాధితులు ఉన్నారు. వారికి సంబంధించిన 1721 ఎకరా కూడా ఉంది. అదేవిధంగా పలాస డివిజన్లో 2,054 మంది బాధితులు ఉన్నారు. అందులో 339 ఎకరాల భూమి మాత్రం ఈరోజు 22 ఖాతాలో ఉండడం జరిగింది. మరి చూస్తే కనుక పలాస డివిజన్కి సంబంధించి 1920 మంది బాధితులు ఉన్నారు. 2,834 ఎకరాల భూమి ఈరోజు 22లో కూడాను నెట్టవేయబడింది. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏదైతే ఈ రీసర్వే ప్రక్రియ ఉందో ఈ రీసర్వే ప్రక్రియ మాత్రం ప్రస్తుతం అర్హులైన రైతులందరినీ కూడాను బాధితులు చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ సర్వే ప్రక్రియ చేయడమే దీని అంతటికీ కారణం. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది భూ యజమానుల పాలిట శాపంగా మారుతుందని చేసిన ప్రచారం ఈరోజు రైతులు కూడాను కూటమి ప్రభుత్వంకి అండగా నిలిచారు. 18 నెలలు కావస్తా ఉన్నా కూడాను ఈ ప్రక్రియను ఏవైతే ఈ రైతులు వేతలు పడుతున్నారో వీటిని అతిక్రమించి ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం వారికి మాత్రం ఈ కష్టాల నుండి గట్టెక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి ప్రక్రియ మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం మాత్రం రీసర్వేలో జరిగినటువంటి లోపాలన్నింటినీ సవరించి 22A జాబితాలో ఉన్నటువంటి భూని అంతటికున్న భూ యజమానికి దఖలు చేస్తారు. భూ సమస్యలన్నీ పరిష్కారానికి ఇది మాత్రం వేదిక అవుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.